అయోధ్యలో బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ ఎలా చేశారంటే, అయోధ్యలో దివ్యమైన రామమందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ రోజు జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:29:08 అభిజిత్ ముహూర్తంలో 84 సెకండ్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. వేద మంత్రోచ్చారణ మధ్య రామ్లల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహంలో వేద మంత్రాలతో ప్రాణశక్తిని నింపారు. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తి స్థాపించడం అని అర్థం. ఇప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ జరిగిందో అప్పట్నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. విగ్రహం కింద భాగంలో బీజాక్షరాలతో కూడిన యంత్రాలను ఉంచి వాటిపై దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయోధ్య బాలరాముడి విగ్రహం కింద ప్రతిష్ఠించిన యంత్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని చీరాల నుండి పండితులు చెక్కి అయోధ్యకు పంపారు. ఈ బీజాక్షరాలలో మూల మంత్రాన్ని చెక్కి దానికి జపం, అనుష్ఠానం మొదలైనవి నిర్వహించారు. తరువాత సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడికి కళ్లకు కట్టిన వస్త్రాన్ని తీశారు. ఆ తర్వాత స్వామివారికి వేద పారాయణంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు కట్టి షోడశోపచార పూజలు నిర్వహించి ధూపం, దీపం, నైవేద్యం, హారతి మొదలైనవి స్వామివారికి సమర్పించారు. స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం పయః పృథివ్యాం పయ ఓషధేః పయో దివ్యంతరిక్షే పయోధాః పయస్వతేః ప్రదిశః సంతు మह्यम् ఓం విష్ణోరరాటమసి విష్ణోః స్నప్త్రేస్థో విష్ణోః శూరసి విష్ణోర్ధ్రువోసి వైష్ణవమసి విష్ణవే త్వ ఓం అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా ఆదిత్యా దేవతా మరుతో దేవతా విశ్వే దేవా దేవతా బృహస్పతిర్దేవతేంద్రో దేవతా వరుణో దేవతా ఓం చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శిరేఖే